విరుచుకుపడ్డారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చారని ఆరోపించారు. గ్యారంటీ స్కీమ్లు నిల్, స్కామ్లు ఫుల్ అంటూ ఆరోపించారు. 12 నెలల్లో 12 స్కామ్లకు పాల్పడ్డారని విమర్శించారు. నెల నెల ఉద్యోగాలు ఇస్తా, జాబ్ క్యాలెండర్ తెస్తారని నిరుద్యోగులను నమ్మించి ఓట్లు పొందారని ఆరోపించారు ఎమ్మెల్యే హరీష్ రావు. జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లయాస్ స్కామ్, మార్చిలో స్కాన్ స్కామ్, ఏప్రిల్లో ఆర్టీసీ కాంట్రాక్టర్ల స్కామ్, మేలో బామ్మర్తికిచ్చిన అమృత్ టెండర్లలో, జూన్లో ఫోర్త్ సిటీ, జూలైలో లగచర్ల సెంట్రల్ వర్సిటీ, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కామ్, సెప్టెంబర్లో 5 లక్షల కోట్ల హిల్ టోఫీ ఇండస్ట్రియల్ భూములు, అక్టోబర్లో పవర్, నవంబర్లో సింగరేణి, డిసెంబర్లో కేఎల్ఎస్ఆర్ స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతుల గురించి ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా మాట్లాడలేదని విమర్శించారు. గురుకులాల్లో పాముకాడుతో కల్తీ ఆహారంతో పిల్లలు ప్రాణాలు పోతుంటే రేవంత్ రెడ్డి మాట్లాడిండా అంటూ ప్రశ్నించారు. 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఊసు కూడా ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కేసీఆర్ మీద మాత్రం బూతులు మాట్లాడతాడని ఎద్దేవా చేశారు.